ప్రతీకారేచ్ఛ డాక్టర్ సంజయ్పై కవిత దండయాత్ర. తెలంగాణ తల్లి సెంటిమెంట్ ప్రయోగం ఇక్కడి నుంచే. తన కోసం ఎంతో చేసింది, కానీ తను జైల్లో ఉన్నప్పుడు మాత్రం జంప్ అయిన ఎమ్మెల్యే. నిజామాబాద్ పార్లమెంట్ లో దిద్దుబాటు చర్యల భాగంగా జగిత్యాల నుంచి శ్రీకారం చుట్టిన కవిత బతుకమ్మతో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నది. అధికారంలో ఉన్నప్పుడు తన వల్ల సాయం పొంది అణిగిమణిగి ఉన్న నేతలు తను జైలుకు పోయినాక, అధికారం చేజారినాక మారిన ప్రవర్తనను ఆమె జీర్ణించుకోలేకపోతున్నది. ఒకప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆమె చెప్పిందే వేదం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆమె ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై నజర్ పెట్టింది. కోరుట్లలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వెల్మ కులస్తుడే ఉన్నందున జగిత్యాల నుంచి ఫోకస్ పెట్టింది. అక్కడ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మంచి నటుడు. పరిస్థితులు మారాయి. అప్పటి వరకు అక్క అక్క అంటూ ఆమె చుట్టూ కుక్కల ప్రదక్షిణ చేశాడు. అధికారం చేజారడం, ఆమె జైలుకు వెళ్లడం, మరుక్షణం కాంగ్రెస్లోకి జంప్ అయిపోయాడు. దీన్ని ఆమె సీరియస్గా తీసుకున్నది. సమయం కోసం ఎదురు చూస్తున్నది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు ఆమెకు మంచి అవకాశంగా దొరికింది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా డాక్టర్ సంజయ్పై తన ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు తన పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే తెలంగాణ సెంటిమెంట్ను రాజేసేందుకు అక్క పక్కా ప్లాన్ వేసింది. జగిత్యాల్లో ఆదివారం పాత తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేసే అంశాన్ని ఎత్తుకొని ప్రభుత్వాన్ని కవ్వింపు చర్యలకు దింపింది. మీరు గెజిట్ ఇస్తే మాకేంది, చూసుకుందాం రా అనే రేంజ్లో కయ్యానికి కాలు దువ్వింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఆమె ఇలా తన ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను తన పార్లమెంట్ నియోజకవర్గం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా రగిలించేందుకు ఈ వ్యూహం పండింది. అయితే వెంటనే తేరుకున్న కాంగ్రెస్ సోషల్ మీడియా మొన్నటి సద్దుల బతుకమ్మ పండుగకి బయటకు రాకుండా దాచుకొని ఈరోజు అదే బతుకమ్మ లేదు అని చెప్పి, తెలంగాణ తల్లి విగ్రహంలో లేదు అని చెప్పి రాజకీయం చేస్తూ ఉంది. వీళ్ళ తండ్రి, కూతురు, అన్న వీళ్ళందరిది రాజకీయాల కోసం నాటకాలు ఆడి జనాల్ని మోసం చేసే పరిస్థితి అప్పటి నుంచి, ఉద్యమ సమయం నుంచి. అప్పుడు బతుకమ్మ ఆడొచ్చు కదా, అందరూ వస్తారు బతుకమ్మ ఆడతారని అనుకుంటే రాకుండా ఇప్పుడు అదే బతుకమ్మ ఇష్యూని తీసుకొని బయటకు రావడం, ఇదంతా పక్కా రాజకీయమే. అక్క మాటలు నమ్మొద్దు ఎవరు అన్నట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది.